ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది టీమిండియా గురించి. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్ గురించి. మొదటి టెస్టులో భారత్ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. ఇంతకంటే దారుణం ఏముంటుంది? మనమే స్పిన్ పిచ్ తయారు చేసుకొని ఆ స్పిన్‌కే మనం విలవిల్లాడిపోయాం. ఇది చూసి దేశమంతా షాక్‌లో పడిపోయింది. ఇప్పుడు రెండో టెస్ట్ నవంబర్ 22 నుంచి గౌహటిలో జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకోవాలి. లేకపోతే మళ్లీ వైట్ వాష్ ఖాయం. ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో ఇంటి వేదికపై 0-3తో వైట్ వాష్ అయ్యాం కదా. మళ్లీ ఇలా జరిగితే టీమిండియా పరువు ప్రతిష్టలు రోడ్డున పడతాయి. ఈ ఓటమి తర్వాత విమర్శల వర్షం కురుస్తుంది. మాజీలు, నిపుణులు అందరూ కోచ్ గౌతమ్ గంభీర్‌ను టార్గెట్ చేస్తున్నారు. సునీల్ గవాస్కర్ స్పష్టంగా అన్నాడు, పిచ్ విషయంలో కోచ్ జోక్యం చేసుకోకూడదు. అది క్యూరేటర్ చూసుకుంటాడు అని. ఇప్పుడు తాజాగా దినేష్ కార్తిక్ కూడా గంభీర్‌పై నిప్పులు చెరిగాడు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ విషయంలో మొదటి టెస్టులో సుందర్‌ను నెంబర్ 3కి పంపి బ్యాటింగ్ చేయించారు కదా. దాన్ని దినేష్ కార్తిక్ తప్పుబట్టారు. అతను అన్న మాటలు ఇలా ఉన్నాయి. వాషింగ్టన్ సుందర్‌ను బ్యాటర్‌గానే చూడాలని గంభీర్ అనుకుంటున్నాడా? ఇలా నెంబర్ 3లో ఆడిస్తే అతను బ్యాటింగ్ మీద ఫోకస్ పెట్టి బౌలింగ్ నాణ్యత పడిపోతుంది. ఇది అతని కెరీర్‌కే ప్రమాదం. అతను బౌలింగ్ ఆల్రౌండర్, బ్యాటింగ్ ఆల్రౌండర్ కాదు. రెండు బ్యాలెన్స్ చేయాలి. ఒకటే ప్రమోట్ చేస్తే రెండోది దెబ్బతింటుంది అంటూ కార్తిక్ హెచ్చరించాడు. నిజమే, సుందర్ ఆఫ్ స్పిన్ చాలా బాగుంది. బ్యాటింగ్ కూడా రాణిస్తుంది. కానీ అతని ప్రధాన బలం బౌలింగ్. దాన్ని కాపాడుకోవాలి. ఇక రెండో టెస్టు విషయానికొస్తే కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయంతో ఆడతాడో లేడో అనుమానంగానే ఉంది. గిల్ ఆడకపోతే రిషబ్ పంత్ కెప్టెన్గా బరిలోకి దిగే అవకాశం ఉంది. అలాగే నితీష్ కుమార్ రెడ్డిని రీప్లేస్మెంట్గా జట్టుతో చేరమని మేనేజ్మెంట్ ఆదేశించింది. ఇప్పుడు రెండో టెస్టు టీమిండియాకు పరువు ప్రతిష్టల పోరాటం. గెలిస్తే బ్యాక్ ఇన్ ది గేమ్, ఓడితే మళ్ళీ వైట్ వాష్ బెట్. ఇండియా గెలుస్తుందని ఆశిస్తున్నాం. కానీ ఇప్పుడు నమ్మకం కొంచెం సన్నగిల్లింది కూడా. మీరేమనుకుంటున్నారు? రెండో టెస్ట్ గెలుస్తుందా ఇండియా? కామెంట్లో చెప్పండి.